హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? మేము కూడా బాగున్నాము. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సవీరా. నేను షార్ట్స్లో చెప్పిన ఫినాన్షియల్ టిప్స్ బ్లాగ్ చేస్తా అని చెప్పాను కదండి. సో ఈ కంటెంట్ స్టార్ట్ చేసే ముందు నేను అందరికీ ఒక ఇంపార్టెంట్ థింగ్ చెప్తాం అనుకుంటున్నాను అండి. ఇప్పుడు నేను చెప్పబోయే టిప్స్ అన్నీ కూడా మాలాగా సపరేట్గా ఉండే ఫ్యామిలీస్కి మాత్రమే వర్తిస్తాయండి. ఈ జాయింట్ ఫ్యామిలీస్కి వర్తించవు, సరేనా? ఈ పాయింట్ మాత్రం మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోండి, ఓకే? సో ఈరోజు కంటెంట్ వచ్చేసి ఏంటంటే, హౌస్ వైఫ్స్గా మనం ఇంట్లోనే ఉంటూ హస్బెండ్కి వచ్చే శాలరీతో మనం సేవింగ్స్ చేయడం ఎలా అనేది ఈరోజు కంటెంట్ అనమాట. సో ఇంకెందుకు లేట్, టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో మీరు ఏం చేస్తారంటే, మీ హస్బెండ్ దగ్గరికి వెళ్ళి ఒక 15,000 రూపీస్ ఇప్పటి నుంచి ఎవ్రీ మంత్ మీకు కిచెన్ ఎక్స్పెన్సెస్ రిలేటెడ్గా, కిచెన్ మెయింటెనెన్స్ రిలేటెడ్గా ఇవ్వమని అడగండి. సో అలా ఇచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే, మీకు ఎవరికి పాలసీస్, ఎల్ఐసి పాలసీస్ అలాంటివి ఉంటాయో అవి డివైడెడ్ బై 12 వేసుకుని సమ్ 3,000 ఆర్ 4,000 వస్తుంది, ఎగ్జాంపుల్కి చెప్తున్నాను. అది ఎవ్రీ మంత్ 3,000 అలా మీరు సేవ్ చేసుకుని పెట్టుకున్నట్లయితే కనుక చక్కగా మీరు ఆన్ టైం అది కట్టేస్తారు. ఎలాంటి టెన్షన్స్ ఉండవు, ఎలాంటి మిస్యూజ్లు ఉండవు అనమాట, ఓకే? నెక్స్ట్ కిచెన్ ఎక్స్పెన్సెస్కి ఒక 7,000 తీసి పక్కన పెట్టుకోండి. ఇంకా మిగిలిందంతా 5,000 రూపీస్. ఈ 5,000 మనకి సేవింగ్స్ అనమాట. ఇది మీరు ఒక బాక్స్లో పెట్టి, లాకర్లో పెట్టి సేవ్ చేయండి. అవి ఉన్నాయన్న సంగతి మర్చిపోండి దయచేసి. అలా ఉన్నప్పుడు మనము ఏదైనా సాధించగలం అనమాట, ఓకే? నెక్స్ట్ 7,000 ఇవన్నీ ఏంటంటే కూరలు, పాలు, కిచెన్ రిలేటెడ్ ఎక్స్పెన్సెస్ అనమాట. సో ఇవి ఎలా తీసుకోవాలి, ఎలా సపరేట్ చేయాలి అనేది ఇప్పుడు నేను చెప్తున్నాను, ఓకేనా? ఫస్ట్ వచ్చేది మనకి వెజిటబుల్స్కి 1,000 రూపీస్ పెట్టుకోండి, ఓకేనా? నెక్స్ట్ మిల్క్కి 2,000 రూపీస్, గ్యాస్కి 1,000 రూపీస్ అండ్ గ్రాసరీస్కి 3,000 రూపీస్. నెక్స్ట్ ఇప్పుడు కూరలకి తీసుకుందాం. 1,000 రూపాయలు చెప్పాను కదా, వారానికి 200 పెట్టుకోండి. 4 వారాలు 800 రూపాయలతో మీకు నెలకి కావాల్సిన కూరలు వచ్చేస్తాయి. ఆ పైన మిగిలినవి సేవింగ్స్ అనమాట. ఒకవేళ చుట్టాలు ఎక్కువ పడితే అందులోంచి మనం వాడుకోవచ్చు అనమాట. సో అప్పటిదాకా 200 రూపీస్ సేవింగ్స్. నెక్స్ట్ మిల్క్కి 2,000 రూపీస్ చెప్పాను కదా, అందులోంచి 500 తీసి పక్కన పెట్టండి, అది సేవింగ్స్. మిగిలిన 1,500 మీకు ఎన్ని ఎక్స్ట్రా పాల ప్యాకెట్లు తెచ్చుకున్నా కూడా మీకు నెల మొత్తానికి పాల ప్యాకెట్లు కావాలంటే ఈ 1,500 కంప్లీట్గా సరిపోతాయి అనమాట, ఓకే? నెక్స్ట్ గ్యాస్ వచ్చేసి ఇప్పుడు ఈ నెలలో ఫర్ సపోజ్ మీరు బుక్ చేసుకున్నారనుకోండి, మీకు ఈ నెలలో సేవింగ్స్ ఏమీ ఉండవు. ఎందుకంటే రేట్ పెరిగిపోయింది, 1,000 రూపీస్ కరెక్ట్గా సరిపోయింది. పై నెలలో అంటే నెక్స్ట్ నెలలో ఎలాగో బుక్ చేయరు, ఎందుకంటే ప్రతి ఒక్కరికి గ్యాస్ అనేది 2 మంత్స్ కంప్లీట్గా వస్తుంది కాబట్టి ఆ నెలలో మీకు సేవింగ్స్ అనేవి కనిపిస్తాయి. సో అప్పుడు ఆ 1,000 రూపీస్ మీరు ఈ సేవింగ్స్లో కలిపేయండి. నెక్స్ట్ గ్రాసరీస్, దీనికి 3,000 రూపీస్ చెప్పాను కదా, ఇందులో 2,500 రూపీస్ మీరు ఎంత ఓపెన్గా కొనుక్కోవాలన్నా కూడా మొత్తం పిల్లలకి కావాల్సిన ఫుడ్ స్టఫ్, తర్వాత మిగిలిన ఎక్స్ట్రా చీజ్, మైనీస్ ఏవి కొనుక్కోవాలనుకున్నా కూడా మీకు కరెక్ట్గా 2,500లో అన్ని గ్రాసరీస్ కవర్ అయిపోతాయి అన్నమాట. మిగిలింది 500 రూపీస్. ఆ 500 రూపీస్ మీరు సేవింగ్స్ పెట్టుకోండి. సో ఇప్పుడు మీరు ఎంత దాచుకున్నారు? మిల్క్లో 500, కూరల్లో 200 రూపీస్ అండ్ గ్రాసరీస్కి 500, టోటల్ 1,200 రూపీస్ మీరు ఈ మంత్ సేవ్ చేశారు. మళ్ళీ నెక్స్ట్ మంత్ అప్పుడు గ్యాస్ ఉండదు కాబట్టి ఆ 1,000 రూపాయలు కూడా ఈ 1,200 రూపీస్కి యాడ్ అవుతాయి. టోటల్ 2,200 రూపీస్ మీరు సేవ్ చేస్తారనమాట. అంటే ఒక నెల 1,200 సేవ్ చేస్తారు, ఇంకొక నెల 2,200 రూపీస్ సేవ్ చేస్తారనమాట. ఇదే ఫార్ములా ఎప్పటికీ, ఓకేనా? ఇలా సేవ్ చేసిన డబ్బుని మీరు మీ పర్సనల్ బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయి కదా, అందులో వేసుకోండి. మీరు అడగచ్చు, 5,000 సేవింగ్స్ ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయి కదా, ఇక్కడ దాచొచ్చు కదా అని. అంతా ఒకే చోట పెట్టడం కంటే ఇక్కడ కొంత అక్కడ కొంత దాచినట్లయితే మనకి వేరియస్ పర్పసెస్కి యూజ్ అవుతుంది అనమాట. ఇప్పుడు గ్రాసరీస్ అని చెప్పాను కదా, గ్రాసరీస్లో చాలామంది కూడా 2 రకాలు మెయింటైన్ చేస్తారు. ఈ ఉప్మా రవ్వలు ఇవే కాకుండా పల్లీలు, పుట్నాల పప్పు, తర్వాత చింతపండు, బెల్లం, పంచదార, తర్వాత రైస్ బ్యాగ్స్, ఇవన్నీ పప్పులు, 4 రకాల పప్పులు, ఇవన్నీ కలిపి ఏడాదికి సరిపడా కొనేస్తారనమాట. అలా కొనుక్కుంటే చాలా బెనిఫిషియల్ యాక్చువల్గా. కానీ పప్పులు ఇదివరకు ఉన్నంత క్వాలిటీ ఉండట్లేదు కాబట్టి మనం కొనుక్కున్నా కూడా వెంటనే పాడైపోవడం స్టార్ట్. సో ఒక్క నిమిషం అండి. సో ఎన్ని ఎండలు పెట్టినా కూడా పాడైపోతున్నాయి, ఎందుకంటే ఇదివరకు ఉన్నంత స్టాండర్డ్ ఉండడం లేదు పప్పుల్లో. కాబట్టి
నా సజెషన్ ఏంటంటే 1 ఇయర్కి సరిపడా కాకుండా 6 మంత్స్కి సరిపడా మీరు ఈ పప్పులు అనేవి కొనుక్కోండి. సో అలా కొనుక్కున్నట్లయితే మీకు అందాజుగా ఒక 5000 రూపీస్ పడుతుంది అనమాట. అది కూడా రెగ్యులర్ బేసిస్లో యూజ్ చేసే వాళ్ళు 6 మంత్స్కి సరిపడా 5000 రేంజ్లో కొనుక్కోవచ్చు. లేదు మేము ఆల్టర్నేట్ డేసే యూజ్ చేస్తాము అన్నవాళ్ళు 3 మంత్స్కి సరిపడా తీసుకోండి. ఇలా తీసుకున్నట్లయితే మీకు చాలా సేవ్ అవుతుంది అనమాట. ఏ రకంగా అంటే ఇప్పుడు ఏ రోజుకి ఆ రోజు రేట్స్ అనేవి మారిపోతూ ఉంటాయి పప్పులకి. ఇప్పుడు ఫర్ సపోజ్ కందిపప్పు కేజీ 250 అయిందనుకోండి, మళ్ళీ మిడిల్ క్లాస్ వాళ్ళు చూసి అవాయిడ్ అయిపోతారు, కొనాలా కొనకూడదా అన్న కన్ఫ్యూజన్లోకి వచ్చేస్తాం. అలాంటి సిచ్యుయేషన్ రాకుండా మనకి రేట్స్తో పని లేకుండా 6 మంత్స్కి సరిపడా కొని పెట్టుకున్నారనుకోండి, పెరిగినా పెరగకపోయినా మీకు ఫరక్ పడదు అనమాట. కాకపోతే మీ దగ్గర సేవింగ్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి అంతే. సో ఇలా చేసుకున్నారనుకోండి, ఇలా ఈ ఒక నెల 1200, ఒక నెల 2200 జమ చేసుకుంటారు కదా, ఇవన్నీ మిగుల్చుకుంటారు, సేవ్ చేస్తారు కదా, ఇవన్నీ తీసి మీ పర్సనల్ బ్యాంక్ అకౌంట్లో వేయండి. ఈ ఒక 5000, ఒక 10,000 అలా సేవ్ అయిన తర్వాత అందులోంచి 6 మంత్స్కి సరిపడా సరుకులకి మీరు కొనుక్కోండి. చక్కగా యూజ్ అవుతాయి, మీకు సేవింగ్స్ కూడా బాగా కనిపిస్తాయి. అండ్ ఇక్కడ ఇంట్లో సేవ్ చేసే 5000 రూపీస్ ఏవైతే ఉన్నాయో, ఈ ఎవ్రీ మంత్ 5000 టెన్షన్గా మీరు ఈ సేవింగ్స్ బాక్స్లో పెట్టేయాలండి. అలా పెట్టేసినప్పుడు కొంత ఒక 5-6 మంత్స్కి మీకు 30,000 తర్వాత 50,000 లంసమ్ అమౌంట్ అరేంజ్ అవుతుంది. ఆ అరేంజ్ అయిన అమౌంట్లోంచి మీ ఇంట్లోకి అవసరమైన వస్తువు మీరు ఏదైతే కొనాలనుకుంటున్నారో వాటికి ఈ అమౌంట్ అనేది యూజ్ చేయొచ్చు. కాకపోతే మీరు ఒక్క నిమిషం, కాకపోతే మీరు ఈఎంఐలో కొనండి. ఒకవేళ టీవీ కొనాలనుకున్నారనుకోండి, డౌన్ పేమెంట్ ఒక 6000 కట్టచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మాత్రం చెప్తున్నాను, డౌన్ పేమెంట్ ఒక 6000 కట్టాలి. ఇలా కట్టి మళ్ళీ ఈఎంఐలు మనకు నచ్చినంత, అంటే తక్కువ అమౌంట్ ఎక్కువ నెలలు కట్టుకున్నారనుకోండి, దీనివల్ల ఏమవుతుందంటే మనకి సేవింగ్స్ ఉంటాయి, మీకు సేవింగ్స్ ఉంటాయి, అలాగే మీరు కావాలనుకున్న ఐటమ్ మీకు అమిరిపోతుంది అనమాట. అలా 2 రకాలుగా కలిసి వస్తుంది. అదే డైరెక్ట్ లిక్విడ్ క్యాష్తో వెళ్ళారనుకోండి, ఇన్ని నెలలు మీరు కష్టపడినంత ఒకేసారి పోతుంది, తిరిగి చూసుకుంటే సేవింగ్స్ ఏమి ఉండవు, మళ్ళీ నీళ్ళు అయిపోతుంది. కాబట్టి అలా కాకుండా మీరు ఈఎంఐలో కొనుక్కున్నారనుకోండి, మీకు సేవింగ్స్ అలాగే ఉంటాయి, ఆరామ్సే కట్టుకోవచ్చు, కంగారు ఉండదు, మీకు ఐటమ్ అనేది కూడా మీ ఇంటికి వచ్చేస్తుంది, అమిరిపోతుంది అనమాట. అలాగే మీరు ప్రతి ఒక్క ఐటమ్ ఈఎంఐలో కొనుక్కున్న బడ్జెట్ని బట్టి మీరు ఒక్కొక్క ఐటమ్ మీకు కావాల్సింది మీ ఇంట్లో మీరు అమర్చుకోవచ్చు అనమాట. ఓకేనా? ఇదండి ప్లాన్. నేను చెప్పాలనుకున్న ఫినాన్షియల్ టిప్స్ ఇవి. నేను కూడా సేమ్ టు సేమ్ ఫాలో అవుతానండి. సేమ్ ఇప్పుడు మీకు నేను ఏవైతే చెప్పానో యాక్చువల్గా నేను కూడా అదే ఫాలో అవుతాను, కాకపోతే అమౌంట్స్ అనేవి డిఫర్ అవుతాయి అంతే. సో ఇదండి నేను చెప్పాలనుకున్న ఫినాన్షియల్ టిప్స్. చూడండి, మీరు కూడా డెఫినెట్గా సక్సెస్ అవుతారు. నేను సక్సెస్ అయ్యాను, మీరెందుకు అవ్వరు కదా. కాబట్టి ఒక నెల మీరు ఇంప్లిమెంట్ చేసి చూడండి, మీకే రిజల్ట్ అనేది కనిపిస్తుంది. సో నేను చెప్పాలనుకుంది ఇవి అందరికీ యూజ్ అవుతాయి అనుకుంటున్నాను. సో నా బ్లాగ్ మీకు నచ్చినట్లయితే కనుక, యూజ్ అవుతుంది అనుకుంటే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందు ఉంటాను. అప్పటిదాకా సెలవు, బాయ్.